తిరుమల లడ్డు వివాదం. ఈ దెబ్బతో ఒక్కసారి వైసీపీ స్తంభాలు కూలిపోయినాయి. ఇక భూస్థాపితానికి రెడీ అవుతూ ఉంది. ఇదే విధంగా అనేక రకాల కేసులు బయటకు వస్తున్నాయి. 30 ఏళ్లు మేమే ఉంటాం, మాకు తిరుగులేదు అంటూ వారు అనేక అక్రమాలు, అవినీతి పనులు చేశారన్నది ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నది. ఈ సమయంలో ఇప్పుడు ప్రజలేమనుకుంటున్నారంటే, అసలు తిరుమల ఆస్తులు భద్రంగానే ఉన్నాయా? శ్రీవారి ఆభరణాలు భద్రంగానే ఉన్నాయా? ఆయన ఆస్తులు భద్రంగానే ఉన్నాయా అని ఒక డౌట్ వచ్చేసింది. ఎందుకంటే చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ఎక్స్ బోర్డు మెంబరు నేను 180 ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా, అంటే వేలం పాటలు అమ్ముకోటాలు లేకుండా నేను అడ్డుపడి ఆపాను అని ట్విట్టర్లో చూశారు అందరూ. అంటే ఈ విధంగా ఏం జరిగింది? ఇంకా స్వామివారికి టన్నుల ఆభరణాలు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి ప్రపంచమంతా. ఇటువంటి సమయంలో ఈ ఆస్తులకి ఏమైనా నష్టం జరిగిందా? కొట్టేశారా? వేలం పాటలు పెట్టి కుమ్మేశారా? లేక ఎవరికి తెలియకుండా లాగించేశారా? ఇటువంటివన్నీ అనుమానాలు ప్రజల్లో బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు దీనిపై కూడా సిట్టుని వేసి అసలు తిరుమల ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏం చేశారు, ఎన్ని డొనేషన్స్ వచ్చినాయి, ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు ఏ స్కీమ్ కి ఎంత డొనేట్ చేశారు, అవి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఫిక్స్డ్ వేశారు, అసలు వడ్డీ ఎంత వస్తుంది, ఆభరణాలు ఎన్ని ఉన్నాయి, ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్కేసి ప్రజలకి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి చెప్తే చాలా బాగుంటుందని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రజల మనోభావాల్ని గౌరవించి, వారి ఆతృతని, ఆవేదనని గుర్తించి కూటమి ప్రభుత్వం ఈ చర్యలు గాని తీసుకుంటే ఎంతో బాగుంటుందని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు.